హాయ్ అండి, వచ్చేసింది మీరేను. గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే ఈరోజు చెప్పాను కదా యోగాంధ్ర అవుతుంది అనేసి అని. మేమైతే 4కి లెగిసాము అలారం పెట్టుకొని. నా ముఖం చూడండి ఎలా ఉందో, నిద్ర ముఖంలాగా. తర్వాత మా పెద్ద అమ్మాయిని కూడా లేపాను. లేపిన తర్వాత తను కూడా లెగిసింది. చిన్న అమ్మాయి వస్తానని నైట్ కౌర్లు చెప్పింది కానీ తెల్లారింటికి లేగలేదు. తర్వాత మెల్లగా రెడీ అయ్యి ఇంకా మా వానర్ సైన్యంతో వచ్చేసింది గ్యాంగ్ అంతా. ఇంకా లైన్గా వెళ్తున్నాము రోడ్డు మీద. ఎవరు లేగలేదు. ఒట్టప్పుడు అయితే లేగమన్నా లేగలేము. ఇలాంటి బయటకు వెళ్ళాలంటే టక్కన లేచిపోతాము. మా ఆయన అదే అంటున్నాడు, గుడికి వెళ్ళాలన్నా లేగవు నువ్వు, ఈ టైంలో లేచిపోయావా అని అడుగుతున్నాడు. ఇంకా అలా అయితే రోడ్డు మీదకి అయితే వెళ్ళాము. తర్వాత అక్కడ మా కోసం బస్సులు అయితే పెట్టారు బీచ్ రోడ్డుకి. ఇంకా బస్సు అయితే ఫుల్ అయిపోయింది. ఎలాగో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం పదా అంటే బ్యాక్ సీట్ ఖాళీ ఉంది. ఇంకా అక్కడ అడ్జస్ట్ అయ్యాము అందరము. తర్వాత అయితే ఇరుకులో దూరిపోయి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది. చిన్న ప్లేస్ అయితే చేసుకొని మా 11 మంది గ్యాంగ్కి అయితే ప్లేస్ సంపాదించేసాము. ఇగోండి మ్యాట్లు అయితే వేసేసి చక్కగా అయితే కూర్చున్నాము. తర్వాత అయితే ఇలా కూర్చోగానే మాకు తినడానికి తీసుకొచ్చారు 2 టాటా గ్లూకోజులు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, 2 కేక్ ప్యాకెట్లు, ఒక పల్లి చట్నీ, చట్నీ, తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్ అయితే మాకు ఇచ్చారు. ఇంకా అవి ఒలుచుకొని తినేద్దామా కాసేపు అనేసి అనుకున్నాము. ఒక బత్తాయి, ఒక బనానా కూడా ఇచ్చారండి. ఇంకా మొత్తానికైతే ఇలా లైన్గా కూర్చున్నాము. అప్పుడు స్పీచ్ ఇస్తున్నారు, అలా వింటున్నాము. ముందు కూర్చున్న తాత చూడండి ఎలా చేస్తున్నాడో, స్వరి అంకుల్ అతను. ఇంకా మాకైతే ట్రైనర్స్ ఉన్నారు ముందు, వాళ్ళైతే చెప్తున్నారు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేసి అని. ఇంకా అలాగైతే స్టార్ట్ చేశారు. మా వెనకంతలో ఆంటీ చూడండి ఎరకపట్టం వేసేసి ఏదో పెళ్ళికి వచ్చినట్టు కూర్చుంది చక్కగా. కానీ యోగాకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్ట్రైట్గా కూర్చోట్లేదు, అందరూ ముసలోళ్ళలాగే కూర్చున్నాము. తర్వాత అయితే పడుకున్నాము. ఇంకా అది యోగాసనం చెప్తున్నారు, ఎప్పుడు అయిపోద్దా అనేసి నేనైతే పైకి లేచి చూస్తున్నాను. మొత్తానికైతే భలే రోడ్డు మీద హైవే మీద భలే పడుకున్నాము. బాగా పెట్టారులేండి ఈసారికి. మా ఫ్రెండ్ అయితే పక్కనే కవర్ కూడా పట్టుకుంది, పడుకుంటే ఎవరు పట్టుకెళ్ళిపోతారేమో అన్నట్టు. ఇంక ఇలాగైతే అవుతుంది యోగా. చాలా బాగా అనిపించిందండి. ఇంకా అన్నిటికంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది మా వైజాగ్లో ఇలా జరగడం. అదిగాక గిన్నెస్ రికార్డ్ సృష్టించడం ఇంకా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. తర్వాత అయితే ఇది చాలా స్కూల్ నుంచి చేస్తాం కాబట్టి ఈ ఆసనం చాలా సింపుల్. మటం వేసుకొని ఓం అనేసి అయితే అంటున్నాము. అగోండి అదే లుంబిని పార్కు, బీచ్ రోడ్లో పక్కన పార్క్ ఉంటుంది అదండి. ఆ పక్కన బీచేనండి. ఇంకా మాకు వెళ్ళడానికి అయితే టైం అయితే లేదు, 8 అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదామని పిల్లలు కూడా గోల్ పెట్టేశారు. ఎందుకంటే ఎండ ఒకటి ఎక్కిపోతుంది. ఇంకా బస్సులు అయితే ఖాళీ లేవు రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఇంకా ఆటోకి అయితే వెళ్ళిపోదాంలే అనేసి అయితే అనుకున్నాము. మా వాళ్ళు అందరూ మ్యాట్లు తీసి అయితే మడత పెట్టేస్తున్నారు చుట్టూరును. ఇంకా పట్టుకుంటారు సగం వరకు, కానీ తర్వాత ఇంటికైతే తేలేదు, మధ్యలో పడేస్తారు. ఏం చేసుకుంటామా అనేసి అని. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకేంటి ఇంకా వీడియో అవ్వలేదా అనేదని నన్ను అంటున్నారు. అయిపోయింది వెళ్ళిపోదాము అని చెప్తున్నాను. మొత్తానికైతే యోగాంధ్ర ఇలా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.